హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే అంతర్గత కుమ్ములాటలు, అక్రమాలు, అవినీతి ఆరోపణలు, కేసులు, అరెస్టులు అన్నట్టుగా తయారైంది. క్రికెట్ మాట దేవుడెరుగు, ఎప్పుడు చూసినా కేసులు, విచారణలే. తాజాగా హెచ్సీఏ మెడకు మరో స్కామ్ చుట్టుకుంది. హెచ్సీఏ నుంచి విశాఖ ఇండస్ట్రీస్కు విడుదలైన 69 కోట్ల రూపాయల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని క్రికెట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సిఐడి, ఏసీబీ, ఈడీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సిఐడి విచారణ కూడా ప్రారంభించింది. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. క్రికెట్ అసోసియేషన్లలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మోస్ట్ కరప్టెడ్ అసోసియేషన్ గా పేరు గడించింది. ఎప్పుడు చూసినా అంతర్కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలు, పదవిలో ఎవరున్నా కేసులు, అక్రమాల ఆరోపణలు మాత్రం కామన్. అధ్యక్షులు, ప్యానెళ్లు మారుతున్నాయే గాని అవినీతి ఆరోపణలు మాత్రం తగ్గడం లేదు. హెచ్సీఏ తీరు మారటం లేదు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మేడకు మరో స్కామ్ చుట్టుకుంది. ఓ మంత్రికి చెందిన కంపెనీకి 69 కోట్ల రూపాయల నిధులు హెచ్సీఏ విడుదల చేసింది. అది కూడా 22 ఏళ్ల కిందటి ఫైల్ను ఇప్పటికిప్పుడు బయటకు తీసి నిధులు బదిలీ చేశారు. హెచ్సీఏకి కొత్తగా అధ్యక్షుడు ఎన్నికైన వారంలోనే ఓ కంపెనీకి 69 కోట్ల రూపాయల మళ్లింపు వెనుక పెద్ద కుట్రే జరిగిందని క్రికెట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2006లో ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం విశాఖ ఇండస్ట్రీస్ 4.32 కోట్లు ఖర్చు చేసింది. దీంతో స్టేడియం పేరుతో పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్, స్పాన్సర్షిప్లు, మ్యాచ్ టికెట్లలో వాటా వంటి హక్కులను అడిగింది. అయితే అప్పటి సీఎం వైఎస్ఆర్ విశాఖ ఇండస్ట్రీతో మాట్లాడి స్టేడియానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంగా పేరు పెట్టారు. నార్త్ ఎండ్ బాక్స్ కి విశాఖ ఎండ్ పేరు పెట్టి మిగతా హక్కులన్నీ లభించేలా ఒప్పందం చేసుకున్నారు. 2006 ఏప్రిల్ 25న విశాఖ ఇండస్ట్రీ, హెచ్సీఏ కలిసి ఒప్పంద పత్రాలు రాసుకున్నాయి. 2008లో ఐపీఎల్ రాకతో వివాదం మొదలైంది. బీసీసీఐ నిర్వహించే అంతర్జాతీయ మ్యాచ్ల్లో మాత్రమే విశాఖ ఇండస్ట్రీస్ కు స్పాన్సర్షిప్ హక్కులున్నాయని, ఒప్పందం జరిగే సమయంలో ఐపీఎల్ ప్రస్తావనే లేదని హెచ్సీఏ నిర్ణయించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం అంతర్గత ఒప్పందాలతో సంబంధం లేకుండా స్టేడియంను క్లీన్ గా అప్పగించాలని చెప్తోంది హెచ్సీఏ. అప్పుడు మంత్రి హోదాలో ఉన్న వివేక్ అభ్యంతరం తెలపడంతో పాటు ప్రతి సీజన్కు 75 లక్షల రూపాయల చొప్పున 3 సీజన్లకు కలిసి 2 కోట్లు చెల్లించాలని పట్టుబట్టారు. హెచ్సీఏ నుంచి 2 కోట్లను విడుదల చేయించుకున్నారు. అంతర్గత వివాదాల కారణంగా 2011లో స్పాన్సర్షిప్ హక్కులను రద్దు చేయాలని ఒప్పందం చేసుకుంది హెచ్సీఏ. విశాఖ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే మళ్లీ హెచ్సీఏ అధ్యక్షుడవడంతో ఒప్పంద పత్రాలు మాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్బిట్రేషనల్ వాదనలతో హెచ్సీఏకి 14.5 కోట్లు చెల్లించాలని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంది విశాఖ ఇండస్ట్రీస్. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు హెచ్సీఏ సిద్ధమైన విశాఖ ఇండస్ట్రీస్ యాజమాన్యం తాత్సార్యం చేసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లకు ఆర్బిట్రేషన్ నిర్ణయించిన డబ్బుకు 18% వడ్డీ కావాలని కోర్టులను ఆశ్రయించింది. దీంతో విశాఖ ఇండస్ట్రీస్ కి హెచ్సీఏ 68.73 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. హెచ్సీఏ అధ్యక్షుడి పదవిలో ఎవరున్నా ఈ 69 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఆసక్తి చూపలేదు. విశాఖ ఇండస్ట్రీస్ పలుమార్లు కోర్టుకు వెళ్లినా జగన్మోహన్ రావు మాట్లాడుకొని పరిష్కరించుకుందామని చెప్తూ వచ్చారు. కానీ జగన్మోహన్ అరెస్టు తర్వాత ప్రెసిడెంట్ గా కొత్త వ్యక్తి వచ్చి చేరాడు. అది కూడా జగన్ చేతిలో ఓడిపోయిన అమర్నాథ్ ను ప్రెసిడెంట్ గా నియమించుకున్నారు హెచ్సీఏ పెద్దలు. అమర్నాథ్ ప్రెసిడెంట్ గా నియామకమైన వారం రోజుల్లోనే విశాఖ ఇండస్ట్రీస్ కి 69 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. దీంతో సర్వత్రా నిరసన వ్యక్తమైంది. కేవలం ఈ 69 కోట్ల రూపాయల కోసమే అమర్నాథ్ ను ప్రెసిడెంట్ గా నియమించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే హెచ్సీఏ నుంచి ఈ నిధులను మళ్లించారని, హెచ్సీఏ పెద్దలకు పెద్ద ఎత్తున కమిషన్లు ముట్టాయని ఆరోపిస్తోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్. హెచ్సీఏలో ఏ పదవిలో లేని శివలాల్ యాదవ్ మొత్తం చక్రం తిప్పాడని, నిధుల విడుదలతో శివలాల్ కి 4 కోట్ల రూపాయల కమిషన్ వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు కొట్టుపారేస్తూ జింకానా గ్రౌండ్స్ లో హెచ్సీఏ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగానే తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ధర్నా నిర్వహించింది. ప్రెస్ మీట్ ను అడ్డుకుంది. హెచ్సీఏ మాత్రం తమకేం సంబంధం లేదని, ఇవ్వాల్సిన డబ్బులను వడ్డీతో సహా చెల్లించామని, ఇందులో కుట్ర ఏముంటుందని చేతులు దులుపుకుంటోంది. 69 కోట్ల రూపాయల నిధుల విడుదల వెనుక పెద్ద కుట్రే దాగుందని, విచారణ జరిపించాలని సిఐడి, ఏసీబీ, ఈడీకి ఫిర్యాదు చేశాయి క్రికెట్ సంఘాలు. సిబిఐ దర్యాప్తు జరిపించాలని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. నిధులు మళ్లించడంపై వివరాలు సేకరించారు.